సంతోషపడ్డ బ్రహ్మదేవుడు కశ్యప ప్రజాపతిని దగ్గరకు పిలిచి, నాయనా, నువ్వు కూడా మంచి విస్తారమైనట యజ్ఞం ఒకటి చేస్తే బాగుంటుంది అని ప్రోత్సహించాడు. ఆ మాటలు విన్న దేవజాతుల వారు కొంతమంది, ఈ మానవ జాతి వాడు ముందుగా యజ్ఞం చేయటం దేనికి, దేవజాతి వారు మేమే చేస్తామంటూ అహంకారంగా మాట్లాడసాగారు. అది చూసి దైత్య దానవ రాక్షస జాతుల్లోని కొంతమంది వీరులు, మీకంటే మేమే గొప్ప వీరులం, మేమే ముందు యజ్ఞం చేస్తామంటూ ముందుకు త్రోసుకొచ్చారు. యజ్ఞకాంక్ష కాస్త వాదులాటగా మారిపోయింది. మేం చేస్తామంటే మేం చేస్తాం. వాదులాట త్రోపులాటలాగా వచ్చేసింది. ఒకరికొకరు తోసుకున్నారు, జుట్లు పట్టుకున్నారు. త్రోపులాట ఎంతవరకు వచ్చింది? బాహుయుద్ధంలోకి వచ్చింది. చేతులు పట్టుకున్నారు, జుట్లు పట్టుకున్నారు. ఆ యుద్ధం ఒకరికొకరు ఎంతవరకు వచ్చింది? ప్రాణాలు తీసుకునేదాకా వచ్చింది. అదే కదా, ఈ దశలో అక్కడుండే మహర్షులు, యోగులు మొదలైన పెద్దలు ఈ పోట్లాటకు అడ్డంపడి రెండు పక్షాలను శాంతింపజేద్దామని ప్రయత్నం చేసిన దేవదానవ జాతుల వారు ఆ ముసలి వాళ్లని పక్కకు తోసేసి ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకొని రెండు పక్షాల్లోనూ చాలామంది మరణించారు. ఈ హడావిడికి అక్కడ ఉన్న భూమే కంపిస్తుందా అన్నట్లుగా గడగడలాడిపోయింది. ఈ గందరగోళం ఇలా జరుగుతూ ఉండగా ప్రహ్లాదుడు అనేటువంటి రాక్షసుడు మధు అనేటువంటి మరో రాక్షసుడిని దగ్గరకు పిలిచి అతని చెవిలో ఏవో మంతనాలు చేశాడు. ఆ మంత్రాలు విన్న దగ్గర నుంచి మధురాక్షసుడికి కళ్ళు ఉగ్రమైపోయాయి. సహజంగా మధురాక్షసుడు మంచివాడే, ఇతని కళ్ళు తేనె రంగులో ఉంటాయి కనుక ఇతడికి మధువు అనే పేరు వచ్చింది. వ్యక్తి స్వభావం కూడా తేనెలాగా మధురమైందే. కానీ మధురాక్షసుడికి ఇంద్ర పదవి మీద ఆశ పుట్టి కళ్ళు పైకెక్కి నెత్తిమీదికి ఎక్కాయి. ఒక్కసారిగా దేవేంద్రుడి మీద విరుచుకుపడి అతడిని ఉక్కిరిబిక్కిరి చేసి అతడి నడుము చుట్టూ ఇనుప గొలుసులు వేసి ఒక కొండ శిఖరానికి గట్టిగా బంధించేశాడు. మధురాక్షసుడికి బలగర్వం ఇంకా క్రిందికి దిగక దగ్గరలో ఉన్న శ్రీ మహావిష్ణువును చూసి, దమ్ముంటే నాతో యుద్ధానికి రా అని సవాలు విసిరాడు. ఈలోగా దైత్య దానవ రాక్షస జాతుల్లోనే విభేదాలు ఏర్పడి వారు రెండు వర్గాలుగా చీలిపోయి అందులో ఒక వర్గంలో వారు మధురాక్షసుడి మీద తిరగబడ్డారు. రెండవ వర్గం వారు వారి మీద యుద్ధానికి ఉరికారు. ఈ సన్నివేశాన్ని గమనించిన బ్రహ్మదేవుడు యక్షులను గంధర్వులను ఒక పక్కకు పిలిచి, మీరు సమ్మోహాన్ని కలిగించే గాన విద్యలో నిపుణులు కదా, మీరు తక్షణమే మీ వాద్యాలతో సహా గానాలు మొదలుపెట్టండి, వాటి ద్వారా ఈ రాక్షస జాతి వారు ఏకాగ్రతను భంగం చేయండి అని ఆజ్ఞాపించాడు. దానితో రెచ్చిపోయినటువంటి యక్ష గంధర్వులు ఒక పక్క యుద్ధం జరుగుతుంటే మరో పక్క రకరకాల వాద్యాలతో గానాలు మొదలుపెట్టారు. అక్కడ రగడ జరుగుతుంటే వీళ్ళు సంగీతం కచేరీలు ప్రారంభం చేశారు. వారు అలా రెచ్చిపోయి గానం చేసేసరికి మధురాక్షసుడు ఏకాగ్రత నిజంగానే దెబ్బతిన్నది. అంత బాగా సంగీతం ఉంటే ఎటువంటి వాడు కూడా నిలిపేస్తాడు. అతడు యుద్ధం మాట కొద్దిగా మరిచిపోయి ఈ సంగీతాలకు తాళం వేస్తూ తల ఊపుతూ అడుగులు వేయసాగాడు. దాంతో యుద్ధం సంరంభం కొంచెం తగ్గింది. ఈ సందు చూసుకొని మహర్షులు బ్రహ్మదేవుడు అక్కడి నుంచి మాయమైపోయారు. పరుగు విష్ణుదేవుడు మాత్రం మధురాక్షసుడికి కనిపించేటట్లుగా మందర పర్వతం వైపుకు పరుగులు తీశాడు. ఇది గమనించిన మధురాక్షసుడికి మత్తు దిగి ఉలిక్కిపడి విష్ణుదేవుడి వెంటపడ్డాడు. అలా వెంట పరిగెత్తిన మధురాక్షసుడు మందర పర్వతం మీద శ్రీ మహావిష్ణువుని పట్టుకొని బలంగా ఒక గుద్దు గుద్దాడు. ఆ గుద్దుకు విష్ణుదేవుడు కొంచెం కూడా చలించలేదు. మొదటి దెబ్బ మధురాక్షసుడే కొట్టాడు కనుక విష్ణుదేవుడు కస్సుమని తన పిడికలతో మధురాక్షసుడి గుండెల మీద గట్టిగా పొడిచాడు. ఆ దెబ్బకు మధురాక్షసుడి కళ్ళు తిరిగి అతడు నెత్తురు కక్కుకుంటూ మోకాళ్ల మీద కూలబడ్డాడు. మరో దెబ్బ వేస్తే
మధురాక్షసుడి పని అయిపోయి ఉండేది కదా. కానీ అతడికి బాహుయుద్ధం అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఏం చేశాడు, అతడు కొంచెం తేరుకునే వరకు విష్ణుదేవుడు మౌనంగా నిలబడి ఉన్నాడు. కొంచెంసేపు అట్లే ఉన్నాడు. కొంచెంసేపు ఉండు, విశ్రాంతి తీసుకో. కొద్దిసేపట్లోనే మధురాక్షసుడు తేరుకొన్నాడు. తేరుకొని మరింత కోపంతో విష్ణుమూర్తిపై విరుచుకుపడ్డాడు. ఇక వారిద్దరి మధ్య అద్భుతమైనటువంటి బాహుయుద్ధం చాలాసేపు కొనసాగింది. గెలుపు ఎవరిదో చెప్పడం కష్టంగా ఉంది. ఇద్దరి ఒళ్ళు గాయాలై నెత్తుటి వరదలుగా ఉన్నాయి. రెండు మదగజాలు కొట్టుకున్నట్లుగా, ఆకాశంలో డేగలు కొట్టుకున్నట్లుగా వాళ్ళు ఆపు లేకుండా మల్లయుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ సన్నివేశాన్ని ఆకాశంలో నుంచి గమనిస్తున్నటువంటి సిద్ధులు అనేటువంటి దేవజాతుల వారు మహావిష్ణు యొక్క బలవృద్ధి కోసమై శ్రీ మహావిష్ణువుకు వినిపించేలాగా అద్భుతమైనటువంటి స్తోత్రాలు చేయసాగారు. వాళ్ళంతా స్తోత్రాలు చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ హరివంశ పురాణంలో భవిష్య పర్వంలో 26వ అధ్యాయంలో సుమారు 20 శ్లోకాలు గల అద్భుతమైనటువంటి విష్ణు స్తోత్రం ఒకటి ఉంది. విష్ణు స్తోత్రం అద్భుతమైనటువంటి స్తోత్రం. వేదమంతార్థమయమైనటువంటి తత్వరహస్యమయమై అయినటువంటి ఈ అద్భుత స్తోత్రాన్ని వినేసరికి విష్ణుమూర్తికి ఉత్సాహం పెరిగి పూర్వం ఒకానొక కల్పంలో తాను ధరించిన హయగ్రీవావతార స్వరూపాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ రూపం సర్వవేదమయం, అంతేగాక సర్వదేవమయం కూడా. ఆ రూపం యొక్క శిరస్సులో మహాదేవుడు ఉన్నాడు, హృదయంలో బ్రహ్మ ఉన్నాడు. సూర్యకిరణాలన్నీ ఆ రూపానికి రోమాలుగా ఉన్నాయి. సూర్యచంద్రులే ఆ రూపానికి కన్నులు. పిక్కలలో వసువులు, సాధ్యులు, మరుత్తులు, వరుణులు ఉన్నారు. రకరకాల సంధి బంధాలలో దేవతలంతా ఉన్నారు. అగ్నిహోత్రుడే ఆ రూపానికి నాలుక. ఆ వాక్కులలో సత్యస్వరూపులైనటువంటి సరస్వతీదేవి కూడా ఉంది. ఇటువంటి ఈ అద్భుతమైన రూపాన్ని ధరించిన విష్ణుమూర్తి ఒక్కసారిగా పెరిగిపోయి ఆ మధురాక్షసుణ్ణి తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. తడిసిన దూదిని పిండినట్టుగా పిండేశాడు. అలా పిండటం వల్ల మధురాక్షసుడిలో ఉన్నటువంటి కొవ్వంతా మహానదులు ధారల్లాగా ప్రవహించింది. భూమి మొత్తాన్ని కప్పివేసింది. కొవ్వును సంస్కృతంలో మేధస్సు అంటారు. మేధస్సు చేత ఆవరించబడింది కనుక భూదేవి అప్పటి నుంచి మేధిని అనే పేరు వచ్చింది. ముఖ్యంగా రాక్షస జాతుల వారు ఈ పేరును ఎక్కువ ప్రచారం చేశారు. ఈ విధంగా మధురాక్షస సంహారం జరిగేసరికి బ్రహ్మదేవుడి యజ్ఞం జరిగిన పుష్కర తీర్థం దగ్గర సమావేశమైనటువంటి దేవజాతుల వారు, ఋషి జాతుల వారు అందరూ కూడా ఆనందంతో నాట్యాలు చేశారు. అప్పటికి పర్వతాలకి రెక్కలు ఉండేవి గనుక ఈ వార్త విన్న ప్రధాన పర్వత దేవతలు మేఘాలలాగా ఆకాశంలో ఎగురుతూ వచ్చి మేరు శిఖరం చుట్టూ వాలారు. అన్ని పర్వతాలు ఒకే చోట చేరటంతో ఆ ప్రాంతమంతా నూతన వసంత శోభతో కళకళ ఆడింది. ఈ శుభ సందర్భంలో శ్రీ మహావిష్ణువు అక్కడ మధువాహిని అనే నూతన నదిని ఆవిష్కరింపజేశాడు. చుట్టుపక్కల ఉన్న శిఖరాల్లో నుంచి ఆ మహానది ప్రవహించింది. చివరికి అక్కడ ఉన్న పుష్కర తీర్థంలోనే కలిసిపోయాయి అవన్నీ కూడా. ఈ మధువాహిని నది సరస్వతీ నది నుంచి ఆవిర్భవించి మరు తీర్థాన్ని దాటి బ్రహ్మక్షేత్రమైనటువంటి పుష్కర తీర్థంలోకి చేరిపోయింది. జనమేజయ, నేను చేస్తున్న వర్ణనను బట్టి నా సాంకేత భాష నీకు అర్థమవుతుందనుకుంటా. ఇక్కడ మధువాహిని నది అంటే మామూలు నది అనుకుంటావేమో. బ్రహ్మానంద రస ప్రవాహమే మధువాహిని నది అనేది. పర్వతాన్ని చీల్చుకొని బయటకు వస్తుంది. ఇక్కడ పర్వతం అంటే అహంకారం, దీనిని చీల్చే ద్వారమే గురువు.
ఆ గురువు యొక్క అనుగ్రహం చేతనే బ్రహ్మానంద స్థితి లభిస్తుంది. అందుకనే ఈ మధువాహిని నది బ్రహ్మక్షేత్రమైన పుష్కర తీర్థంలో కలిసిందని నేను చెప్పాను. ఆ మహానదిని దర్శించాలంటే తపోమయమైనటువంటి చిత్తంతోనే దర్శించాలి. ఎందుకంటే ఆ నది యొక్క యథార్థ స్వరూపం చిన్మయ పరబ్రహ్మమే అని నీకు చెప్పేశాను కదా జనమేజయ. ఆ సందర్భంలో శ్రీమన్నారాయణుడు అక్కడ ఉండే సాధకులకు తన పరతత్వాన్ని ఇలా ఉపదేశించాడు. ఓ జీవులారా, పంచభూతమైనటువంటి ఈ శరీరంలో కూరుకుపోయిన దేహేంద్రియాదులే తాననుకునే జీవుడు తనలోనే అంతర్యామిగా ఉన్నటువంటి నన్ను గుర్తించలేకుండా ఉన్నాడు. పరమాత్ముడే చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఈ దీళ్లతో అహంకారంతో కూడుకొని పోయాం. మనమంతా లోపలికి వెళ్ళిపోయాం. లోపల ఉండేటువంటి పరమాత్ముని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అలాంటి వారి కోసమే నేను రామ కృష్ణ అవతారాలను స్వీకరిస్తున్నాను కూడా. నానా రూపాల్లో ఉన్న నన్ను పూజ జప ధ్యానుల ద్వారా ఉపాసన చేసిన వారు పాపరహితులై వారిలోనే అంతర్యామిగా ఉన్న నన్ను గుర్తించగలుగుతారు. ధర్మ మార్గంలో ఉండి స్వర్గాది పరలోక కాంక్షను కూడా వదిలిపెట్టి యోగ మార్గంలో 7 చక్రాలను అధిరోహణ చేయగలిగిన ఉత్తమ సాధకులు మాత్రమే నన్ను పొందగలుగుతారు. రాజులు యుద్ధాలను ఎంత తీవ్రమైన తమకంతో చేస్తారో, చేసి గిరిదుర్గాలను గెలుచుకుంటారో, అలాగే సాధకులైన వారు అంత తీవ్రాసక్తితో ఈ మేరు శిఖరం మీదికి ఎక్కి, అనగా వెన్నెముక చివర ఉన్న సహస్రార పద్మం మీదికి చేరి అక్కడ కేవలం నా కోసం సాధన చేయాలి. అలాంటి వారికే నేను దొరుకుతాను. అలా కాకుండా ఎన్ని మెట్లెక్కి కూడా కామ సంకల్పాలతో పడిపోయిన వారు స్వర్గసుఖాలనే అందుకోగలుగుతారు, కానీ నన్ను అందుకోలేరు. నా భక్తులైన వారు నేను చెప్పిన ఈ తత్వ విద్యను అభ్యసిస్తూ ఈ పుష్కర తీర్థంలోనే నానా విధాలైన వ్రతాలను ఆచరిస్తూ ఆ ప్రక్రియలో తమ శరీరం రాలిపోయినా లెక్క చేయరు. అలాంటి ఏకాగ్రత కలవారే ఉత్తమమైన గౌరీ సిద్ధిని అందుకోగలగరు. గౌరీ సిద్ధి అంటే గురువుల ఉపదేశం వల్ల లభించే పరతత్వ సిద్ధి. ఈ సిద్ధినే గౌరీమాత అని కూడా అంటారు. ఈ సాధనలో పొరపాటు పడి గురూపదేశం వల్ల లభించిన యోగ సిద్ధులను ప్రదర్శించుకుంటూ తిరిగే వారికి నా స్వరూపం అందదు. కొంతమందికి యోగ సిద్ధి అవుతుంది, ఏదో కొంచెం వాళ్ళు నేను చెప్పింది చూడసారా, నా నాలుకలో ఎట్లా వస్తుంది, యోగాన్ని చేశాను అని అంటుంటారు. వాళ్ళు చెప్పింది అయిపోతూ ఉంటుంది కూడా కొన్ని సందర్భాల్లో. ఇక అంతే, నేను చెప్పింది చూసారా ఎట్లా అవుతుంది, నాకు సిద్ధి వచ్చేసింది. కానీ యోగ భ్రష్టులు అయిపోతారు, వాళ్ళు పోగొట్టుకుంటారు. జ్ఞానయోగ సాధకులైన వారు విశ్వవ్యాపి అయిన పరమాత్మను అనుసంధానం చేసుకునేందుకు 6 విధానాలు ఉన్నాయి. చేసుకునేకు విరాట్ పురుషుడు ఒకటి, సూత్రాత్మ, అంతర్యామి, సర్వవ్యాపి, సర్వదర్శి, సర్వధారి అనే పరమాత్మ రూపాలు. వీటినే 6 జ్ఞానాభిసంధులు అంటారు. వీటినే 6 సంయమ స్థానాలు అంటారు. ఈ స్థానాలు 6ంటిని గెలిచిన సాధకుడు పంచభౌతిక శరీర బంధం నుంచి విముక్తిని పొందుతాడు. రాజ్యంలో శాసనోల్లంఘనం చేసిన పౌరులు రాజుగారికి అపరాధ రుసుము చెల్లించి శిక్షను బయటపడుతూ ఉంటారు కొంతమంది. అలాగే సాధనలో అపరాధాలు చేసేవారు నిస్వార్థమైన దానాలు చేసి తమ పాపాల నుంచి బయటపడుతూ ఉండాలి. అందుచేత సాధకులకు దానం చాలా ముఖ్యం. అలాగే ఇప్పుడు బ్రహ్మదేవుడు చేసినట్లుగా యజ్ఞాలను మళ్ళీ మళ్ళీ ఏకాగ్ర బుద్ధితో చేసేవాళ్లకు వాళ్ళను కూడా నా సాన్నిధ్యం లభిస్తుంది అన్నాడు నారాయణుడు. జనమేజయ,
శ్రీ మహావిష్ణువు ఉపదేశించినటువంటి గౌరీ సిద్ధిని గురించి బాగా భావన చెయ్యి. నేను కూడా సమస్త లోకహితం కోసం ఆ గౌరీదేవికి నమస్కరిస్తున్నాను. ఈ సిద్ధ గౌరీత్వం నిత్య సత్యమే అయినప్పటికీ జ్ఞానహీనులకు రవ్వంత కూడా దొరకదు. ధర్మబుద్ధితో చిత్తశుద్ధితో స్వల్పమైన సాధన చేసినా కూడా ఆ సాధన మాత్రం నిష్ఫలం కాదు. సాధకులకు పై జన్మలోనైనా సిద్ధి లభించి తీరుతుంది. జనమేజయ, ఈ విధంగా తత్వబోధ చేసిన విష్ణు భగవానుడు తపస్సు చేసే విధానాలను కూడా స్వయంగా ఆచరించి చూపించాలని, దాని ద్వారా దేవదానవ మునిగణాలకు సమమైనటువంటి బుద్ధితో మార్గదర్శనం చేయాలని సంకల్పించాడు. అందుచేత ఆయన వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక ఎత్తైన శిఖరానికి చేరి అక్కడ ఒంటికాలి మీద నిలబడి 2 చేతులు పైకెత్తుకొని మనస్సును సమాధిలోకి ఆకర్షించుకొని ఏకదాటిగా 10,000 సంవత్సరాల అవిచ్ఛిన్నంగా తపస్సమాధిలో ఉండిపోయాడు. అది చూసి చంద్రుడు ఉత్తేజితుడై ఒంటి నిండా భస్మం పూసుకొని తాను కూడా అటువంటి తపస్సుని చేయాలని ప్రయత్నం ప్రారంభించాడు. 9,000 సంవత్సరాల పాటు తపస్సు చేయగలిగాడు. ఈ తపశ్శక్తి వలనే ఉత్తరోత్తర కాలంలో చంద్రుడు జీవుల మనస్సులకు అధిపతి అయి తేజోమండల రూపధారి అయి ఆకాశంలో ప్రకాశించడం మాత్రమే గాక అనేక దివ్య రూపాలను కూడా స్వీకరించి అనేక మహాకార్యాలను కూడా ఆచరించగలిగాడు. ఇక మహాదేవుడు ఒక వృషభ రూపాన్ని ధరించి తన ముందు కాళ్లకు పైకెత్తుకొని ముందు కాళ్లను పైకెత్తుకున్నాడు. ఘోరమైన నియమాలతో తీవ్రమైన తపస్సు మొదలుపెట్టి 9,100 సంవత్సరాలు సమాధి దీక్షలో ఉండిపోయాడు. ఆయన అలా ఊపిరి బిగబట్టి కుంభదీక్షలో ఉండగా లోపల ఉన్న వాయువు గడ్డగట్టిపోయింది. అలా గడ్డగట్టిన వాయువును మహాదేవుడు ఒక త్రేణుపు రూపంలో బయటకు కక్కేశాడు. ఆ త్రేణుపులోంచి వెలువడ్డ వాయువు దగ్గరలో ఉన్న నీళ్ల మీద పడింది. నురుగుగా మారింది. నురుగు అంటే అది తడి కాదు, పొడి కాదు, గాలి కాదు, నీరు కాదు, వీటన్నిటికీ సమ్మేళనం. అటువంటి ఆ నురుగు అప్పటి నుంచి నీళ్ల మీద తేలియాడుతూ జీవించసాగింది సముద్రంలో. ఆ నురుగు యొక్క ఉత్పత్తి మూల కారణమైనటువంటి వాయువు అక్కడితో ఆగలేదు. అది ఆకాశంలోకి ఎగిసిపడి మేఘాల రూపాన్ని పొంది అక్కడ జలబిందువులతోనూ సూర్యకిరణాలతోనూ కూడా సంయోగాన్ని సంపాదించుకొని వాయువు జల సూర్యకిరణాల సంఘర్షణ వల్ల క్రమక్రమంగా వర్షధారలుగా భూమి మీదికి దిగింది. ఆ తర్వాత ఆ వాయుదేవుడు కూడా తపోదీక్షను స్వీకరించి 1000 సంవత్సరాల పాటు తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఇక అగ్నిదేవుడు జటలు ధరించి తపోదీక్ష పూని 3,000 సంవత్సరాల నిరాహారంగా సమాధిలో ఉండిపోయేసరికి ఆయన శిరస్సు నుంచి ఒక నూతన తేజోమండలం ఆవిర్భవించింది. అది సరాసరి స్వర్గలోకంలోకి వెళ్ళిపోయింది. అది ఆకాశంలో ఉన్న సూర్యమండలం కన్నా, తనకి మూలమైన అగ్నిదేవుడి కన్నా కూడా ఎక్కువ తేజోవంతంగా ఉంది. ఆ తేజస్సు యొక్క ప్రభావం వల్ల స్వర్గలోకంలోని అంధకారం పారిపోయి భూలోకానికి చేరింది. అనగా భూలోకంలో సకామ సాధకులు పరలోకాలకు ప్రయాణం చేసే ధూమ మార్గంగా మారింది. ఆకాశంలో ప్రకాశించే సూర్యదేవుడు తేజో విషయంలో ఇతర జీవులందరినీ మించిపోయి ఉంటాడు కదా. కానీ బ్రహ్మజ్ఞాన సాధకుల విషయంలో మాత్రం వారి తేజస్సును సూర్యుడు అతిక్రమించలేడు. అంటే వారు రాత్రి కాలంలో మరణించినా కూడా వారికి సూర్యకిరణాల్లోని అర్చిరాది మార్గం ద్వారా ప్రయాణం జరిగి మోక్షమే లభిస్తుంది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.